హలో అండి అందరికీ. హన్వి పాపను రెడీ చేసుకుని ఉదయాన్నే జూ పార్క్కి వెళ్ళాలనుకున్నాం. 1 year పాపతో ఉదయాన్నే బయటకు వెళ్ళడం కుదరదు. మేము వెళ్ళేలోపు ఉదయం 11 అయిపోయింది. స్టార్టింగ్లోనే పులి, జింక బొమ్మలు ఉంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది అనుకున్నాం. వాటితో ఆడుకోకుండా పక్కన నిల్చొని ఉన్న వాళ్ళని చూస్తూ ఉంది. 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే లైన్ సఫారీ ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. లోపల సింహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. లైన్ సఫారీలో వెళ్ళడానికి టికెట్ 50 రూపాయలు. బయట ఉండేటి వాటన్నింటినీ బోన్లలో పెట్టి ఉంటారు. పులులు, ఏనుగులు అవన్నీ. బస్సులో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బారికేడ్స్ ని దాటుకుంటూ వెళ్ళాలి. ఎదురుగ్గా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల పైన స్వామివారు ఉంటారు. కొండల కింద ఈ జూ పార్క్ ఉంటుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆడసింహం అంట. ఈ సింహం పక్కనే బస్సుని స్టాప్ చేశారు బస్సులో ఉండే వాళ్ళందరూ చూడడానికి. కొంచెం బస్సు అలా ముందరికి వెళ్ళంగానే జింకలు కూడా కనిపిస్తాయి. ఈ సింహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పటికే మధ్యాహ్నం 12 అయిపోయింది. దానికి బాగా ఆకలేస్తున్నట్లుంది. పెద్దగా గుంతలాగా తీసి దాంట్లో వాటర్ పెట్టారు, అవి తాగడానికి ఏమెళ్తుంది. ఇది ఇంకొక సింహం. ఈ జూ పార్కులో 10-15 సింహాలు ఉన్నాయంట. సాయంకాలంగా అలా వెళ్తే గానీ అన్ని బయట తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అన్ని చల్లగా పడుకొని ఉన్నాయి. ఇంకో సింహం ఏదో పడుకొని తింటూ ఉంది.